Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీకి ఇలా లాభం కలుగుతుందా? ఏపీలో రాజకీయంగా మరో కీలక ఘట్టానికి తెర లేవనుంది. రాష్ట్ర విభజన సమయం నుంచి పెండింగ్లో ఉన్న నియోజకవర్గాల పెంపు దిశగా కసరత్తు మొదలైంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు పెరగాల్సి ఉంది. జనాభా లెక్కల తర్వాతనే ఈ నిర్ణయం అమలు చేస్తామంటూ ఇంకా అమలు చేయలేదు. ఇప్పుడు కేంద్రం జనగణనకు గెజిట్ జారీ చేసింది. కులగణన చేయనుంది. దీంతో ఏపీ తెలంగాణలో లోక్సభ అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఎక్కడ పెరుగుతాయి? ఏ పార్టీకి అనుకూలంగా మారతాయి? దేశంలో జనగణన పైన కేంద్రం గెజిట్ జారీ చేసింది. జనగణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు, తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది. కాగా ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. దీంతో ఇప్పుడు జనగణన పూర్తయిన తరువాత పెరిగే పార్లమెంటు స్థానాలలో మహిళకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏపీలో పెరిగే లోక్సభ స్థానాల సంఖ్యలో మార్పులపైన జనగణన తరువాతనే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలను ఒక్కో జిల్లాగా మార్పు చేశారు. ఇదే కొనసాగితే ఇందులో దాదాపు 6 నుంచి 8 వరకు ఎంపీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక జనగణనతో పాటుగా కులగణన చేస్తుండటంతో రిజర్వేషన్ శాతాలలో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాల సంఖ్య పెరగడం ఖాయమని భావిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కొన్ని జనరల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పార్లమెంట్ కేంద్రంగా అసెంబ్లీ స్థానాలు 2 వరకు పెరిగేలా పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో 3 పార్టీల కూటమికి సీట్ల పెంపు కలిసి వచ్చే అంశంగా అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కూటమి కలిసే ఉంటుందని, సీట్లు గతంలో త్యాగం చేసిన వారికి ఈసారి సీట్లు కేటాయింపునకు అవకాశం వస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సైతం సామాజికంగా బీసీ ఎస్సీ వర్గాల సంఖ్య పెరగడం ఖాయమని, ఆ దామాషా ప్రకారం సీట్లు కేటాయించాల్సిన అంశం తమకు కలిసి వచ్చేదిగా చెబుతున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో సామాజిక సమీకరణాలు వచ్చే ఎన్నికలలో సీట్లు కేటాయింపు, గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. 2009లో చోటు చేసుకున్న పునర్విభజన ప్రక్రియ, అదే ఏడాది జరిగిన ఎన్నికల గురించి ప్రస్తుతం పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. దీంతో రాజకీయంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు ఏపీ పార్టీల భవిష్యత్తుకు కీలకం కానుంది.